సో హలో గైస్, నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంత మందికి కళ్యాణ్ హీరో, ఇమాన్యుల్ జీరో అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ముందు మీ అందరికి ఒక విషయం చెప్పాలి. నాకు నిన్న ఇమాన్యుల్ ఏదైతే గౌరవ్ పవర్ తీసుకొని మరి అతని గర్ల్ ఫ్రెండ్ మాటలు విన్నాడు కదా, వరస్ట్. నాకు వెంటనే ఈ డైలాగ్ గుర్తొచ్చింది. అదే ఒక సైనికుడికి రాజుకి ఉన్న వ్యత్యాసం. చూసారు కదా, ఇదే డైలాగ్ గుర్తొచ్చింది అనమాట. అంటే నిజమే, నేను తమిళనాడులో కూడా అందుకే పెట్టాను. ఒక సైనికుడికి ఒక రాజుకి ఉన్న వ్యత్యాసం ఇదే అనమాట అనేసి. అంటే ఏంటిది వరస్ట్. ఒక పక్క కళ్యాణ్, అటుపక్క చూస్తే తనుజకి ప్రీషియస్ థింగ్ వస్తుందని నాగార్జున గారు చెప్తే 2 వీక్స్ నామినేట్ అయిపోవడానికి సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇటుపక్క ఏంట్రా అంటే ఈ ఇమాన్యుల్ పరిస్థితి ఎలాగో తెలుసా, ఫ్రీగా వస్తే ఫెనాయిల్ కూడా వదలడు భయ్యా. అలాగే ఉంది ఇమాన్యుల్ పరిస్థితి. ఏంటిది వరస్ట్. గౌరవ్ దగ్గర పవర్ తీసుకొని నీ గర్ల్ ఫ్రెండ్ మాటలు వినాల్సినంత అవసరం ఏంటి నీకు? నాకు అర్థం కావట్లేదు. ఏం తక్కువైంది నీకు హౌస్ లో? 9 వారాలు వరుసగా నామినేషన్స్ లో లేడు ఇమాన్యుల్. అలాగే మళ్ళీ వెంటనే కెప్టెన్ కావాలి, కెప్టెన్షిప్ కావాలి, ప్రతి వారం కెప్టెన్ అయిపోవాలంటాడు, ప్రతి వారం సేఫ్ అయిపోవాలంటాడు, నామినేషన్స్ లోకి రాకూడదు అంటాడు. ఏంటిది? ఏంటి ఎంత వరస్ట్? అసలు నాకు నచ్చట్లేదు. అసలు వరస్ట్ బిహేవియర్ ఇది. అస్సలు కరెక్ట్ కాదు. నీ గర్ల్ ఫ్రెండ్ మాటలు వినడానికి ఎవడ పవర్ తీసేసుకుంటావు? అంటే ఇమాన్యుల్కి ఏంటి తెలుసా, మొన్న గ్రీన్ బ్యాడ్జ్ తీసుకున్నప్పుడు కూడా అంతే. కెప్టెన్సీ కంటెండర్ గా గౌరవ్కి ఇవ్వాల్సిన బ్యాడ్జ్ నాకు కావాలి అని గెంతాడు. ఇలాగే ఉంటది. అవతలోడు ఎలా పోయినా అనవసరం, సర్వనాశనం అయిపోయినా అనవసరం. ఇమాన్యుల్ మాత్రం అన్ని కావాలి. ఇమాన్యుల్కి అన్ని కావాలి, ఏది వదలడు. ఏంటి? నాకు అస్సలు నచ్చలేదు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. పర్టికులర్ గా తన గర్ల్ ఫ్రెండ్ మాటలు వినడం కోసం గౌరవ్ పవర్ తీసుకోవడం కరెక్టా? మీరు కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, నాగార్జున గారు ఎప్పుడైతే ఈ ఓటింగ్ పెడదామో, ఆడియన్స్ మీకు ఓటింగ్ వేస్తామో, మీరు ఎస్ నో అని నొక్కండి, హిట్ ఫ్లాప్ అని నొక్కండి, నేను ఒక్కొక్కరి పేరు చెప్తాను నాగార్జున గారు అన్నారు. బాగుంది, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఈ ఒక్కొక్కరి పేరు చెప్తే ఓటింగ్ నొక్కుతాను అన్నప్పుడు 100% సుమన్కి వచ్చినప్పుడు అయితే నా ఫ్యూజ్ ఎగిరిపోయి. మీకు ఎంతమంది కనిపిస్తుంది కామెంట్ చేయండి. 100% సుమన్. సుమన్ నువ్వు హీరో ఆఫ్ ది వీక్ అట. హీరో ఆఫ్ ది వీక్ ఇది ఎప్పుడు పెట్టారు? ఇది ఎప్పుడు జరిగింది? వరస్ట్. అసలు ఏంటి అమాయకం ఇరికించమని అనేసి అంటాడు కదా, అలాగనమాట. అమాయకం ఇరికించం. అలాగే ఉంది పరిస్థితి. ఏంట్రా నాయన ఇంత బలవంతంగా ఇరికిస్తున్నారు? ఇప్పుడు ఆ సుమన్ ఏడ్ చేద్దామని టాప్ 3లో కానీ టాప్ 4లో కానీ పెట్టాలి. అది ఇప్పుడు బిగ్ బాస్ టీమ్ ప్లాన్ అనమాట. ఇంత బలవంతంగా ఇరికిస్తున్నారంటే 100% అసలు ఎవరికి రాదు భయ్యా. నేను చెప్తున్నాను కదా, అమెరికాలో ప్రెసిడెంట్ గా ఓట్లు వేయడానికి కూడా 100% ఎవరికి గెలడు. ఏదైనా సరే బిగ్ బాస్ లో ఓటింగ్ అయినా సరే 100% ఎవరికి రాదు. ఎందుకంటే ఒక ఒపీనియన్ వేరు, అసలు ఇద్దరు మనుషుల్ని ఒక దగ్గర నించోబెడితే ఇద్దరు 2 మాటలు మాట్లాడతారు. అంత వేరు ఒపీనియన్స్ ఉంటాయి ఒక్కొక్కడికి. అలాంటిది 100% అందరూ యునానిమస్ గా సుమన్ ఇష్టపడేంత సుమన్ ఏం చేసేస్తున్నాడు అనేసి, ఏం చూపించేస్తున్నాడని ప్యూర్ ఫేక్ అనమాట. అండ్ ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఏంటంటే, సుమన్ ఎప్పుడైతే సుమన్ అని పేరు చెప్పారో నాగార్జున గారు, అక్కడ ఓటింగ్ పనిచేయలేదట. నలుగురికి మాత్రమే అది ఎస్ నో బటన్ పనిచేసిందట. సో ఆ నలుగురు సుమన్కి ఎస్ అని కొట్టడం వల్ల 100% చూపించింది అది. సో అది ఒక బయట వస్తున్న ఇన్ఫర్మేషన్. సో అది అలా ఉంటే పక్కన పెడితే ఏంట్రా నాయన అసలు వరస్ట్కే వరస్ట్. సో మొత్తానికి అయితే టాప్ 6కి నాగార్జున గారు అయితే ఇది చేశారు. టాప్ 6 అంటే టాప్ 1లో సుమన్ అట 100%, తర్వాత ఇమాన్యుల్, తర్వాత తనుజ, తర్వాత కళ్యాణ్, తర్వాత రీతు, తర్వాత డీమన్ పవన్ అనమాట. ఈ 6 అయితే టాప్ 6 అని అనేసి ఆడియన్స్ నిర్ణయించారు అనేసి హౌస్ మేట్స్ కి చూపిస్తారు. హౌస్ మేట్స్ కి చూపించినప్పుడు ఈ టాప్ 6కి బిగ్ బాస్ గిఫ్ట్స్ ఇద్దాం అనుకుంటున్నాడని చెప్పేసి సుమన్కి అయితే క్యాప్టెన్సీ కంటెండర్ నెక్స్ట్ వీక్ అవుతావు, కానీ నీ క్యాప్టెన్సీ కంటెండర్ కి బర్నీ ఫ్యామిలీ వీక్ సాక్రిఫైస్ చేయాలి అంటే ఇదేంటిది? ఇది ఎక్కడ లాజిక్? అసలు ఫ్యామిలీ వీక్ ఎందుకు సాక్రిఫైస్ చేయాలి క్యాప్టెన్సీ కంటెండర్? సో క్యాప్టెన్సీ కంటెండర్ ఎవడైనా వదిలేసుకుంటాడు. సుమన్ కూడా అక్కడ అదే అంటాడు అనమాట. క్యాప్టెన్సీ కంటెండర్ సార్ నేను టాస్క్ కార్డ్ సంపాదిస్తాను, అది ఎలాగో చేసింది లేదు. సో ఇక్కడ బర్నీ అన్న అంటే ఇష్టం కాబట్టి ఫ్యామిలీ వీక్ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇలాగ మన సుమన్ అన్న నిర్ణయం తీసుకున్నాడు. ఇలాగే వస్తాయి సింపతి మ్యూజిక్లు ఇప్పుడు స్టార్ట్ చేస్తారనమాట ఇన్స్టాగ్రామ్ లో. ఎందుకు? సో అది అలా అనిపించింది. తర్వాత ఇమాన్యుల్ అనమాట. ఇక్కడ ఇమాన్యుల్ వరస్ట్ నాయన. తన గర్ల్ ఫ్రెండ్ వాయిస్ కోసం గౌరవ్ దగ్గర ఉన్న పవర్ తీసుకోవడానికి రెడీ అయిపోయి మరి తీసేయండి సార్. తనకి ఎలాగో ఆ పవర్ గురించి అంత తెలీదు. ఆ పవర్ ఎందుకో అతనికి అర్థం కావట్లేదు. నువ్వెలా చెప్తావు? నీకెందుకు అర్థం కాదు. ఉంచుకుంటాడు, తీసుకెళ్లి కాలువలో పడేస్తాడు, తీసుకెళ్లి బయటకి ఇసిరేస్తాడు, లేకపోతే అసలు వాడు. అది అతని పవర్, అతని ఇష్టం. బిగ్ బాస్ అతనికి ఇచ్చాడు, అతను నిర్ణయించుకుంటాడు. నువ్వెవరు అతనికి అర్థమైంది అర్థం అవ్వలేదని చెప్పేసి తీసుకోవడానికి? అది నీ గర్ల్ ఫ్రెండ్ వాయిస్ కోసం తీసుకుంటావు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది వరస్ట్ అసలు. ఇక్కడే తెలుస్తుంది ఎవడు ఎలాంటోడు, ఎవరి క్యారెక్టర్ ఏంటి అనేది ఇలాంటిదే తెలుస్తుంది. ఇలాంటి టైంలోనే తెలుస్తుంది. ఇప్పుడు ఇమాన్యుల్ గేమ్ ప్లే ప్యూర్
వరస్ట్ గేమ్ ప్లే ఇక్కడ అర్థమైందా లేదా? ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఇప్పుడు 10th వీక్ ఇది. ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ 11th వీక్ ఫ్యామిలీ వీక్. ఫ్యామిలీస్ వస్తాయి హౌస్‌లోకి. అది అందరికీ తెలిసిందే. అందరికీ తెలుసు. అందరూ ఏం చిన్నపిల్లలు కాదు. అందరికీ తెలుసు. ఈ ఇమాన్యుల్‌కి కూడా తెలుసు. అయితే వాళ్ళ మదర్ అయినా రావచ్చు, లేదా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అయినా రావచ్చు. హౌస్‌లోకి ఎవరిష్టం. హౌస్‌లో ఒకసారి వస్తారు. సాటర్డే ఎపిసోడ్ వచ్చినప్పుడు నాగార్జున గారు పక్కన వచ్చి నించుంటారు స్టేజ్ మీద. అవునా కాదా? అక్కడ రావచ్చు. ఎలా చూసుకున్నా గర్ల్ ఫ్రెండ్ వాయిసే కాదు, డైరెక్ట్ చూసి మాట్లాడొచ్చు. అంత ఆప్షన్ ఉందో కూడా గౌరవ్ పవర్ తీసుకొని మరి నువ్వు ఇలా చేయాల్సినంత కర్మ నాకు చిరాకు దొబ్బింది. మీకు ఎంతమందికి ఇలా కనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. అంతేకాకుండా నెక్స్ట్ తనుజని పిలిచారు భయ్య. తనుజని పిలిచిన తర్వాత తనుజకి వీళ్ళు ఇస్తున్న గిఫ్ట్ ఏంటంటే, తనుజ వాళ్ళ సిస్టర్ది 2 వీక్స్ లో పెళ్ళట. వాళ్ళ సిస్టర్ వాయిస్ నోట్ పంపించిందట. ఆ వాయిస్ నోట్ మళ్ళీ కామెడీ. భయ్య నాకు తెలియక అడుగుతున్నాను, వాళ్ళ సిస్టర్ కూడా రావచ్చు. వాళ్ళ సిస్టర్ కూడా ఒకసారి వచ్చి కనిపించి వెళ్ళిపోవచ్చు హౌస్లోకి. దాన్నే ఉంది, కొంచెం సేపే కదా. హౌస్లోకి వచ్చి కనిపించి వెళ్ళిపోవచ్చు, లేదా సాటర్డే ఎపిసోడ్ లో నాగార్జున గారి పక్కకు వచ్చి కనిపించి వెళ్ళిపోవచ్చు. అదైనా జరగవచ్చు, ఆప్షన్ ఉంది కదా. ఇది కూడా వేస్టే. అందుకే ఆ తనుజకు అర్థమై ఉంటుంది. ఆ మాత్రం అర్థం కాని ప్లేయర్ అయితే కాదు తనుజ. ఆ మాత్రం ఉంది. సో ఎలాగో నెక్స్ట్ వీక్ లో కానీ మా మమ్మీ కానీ మా సిస్టర్ కానీ ఇద్దరు ఎవరో ఒకరు వస్తారు. ఒకవేళ హౌస్ లోకి రాకపోయినా స్టేజ్ పక్కకి నాగార్జున గారి పక్కకైనా వచ్చి ఒక 5 minutes మాట్లాడొచ్చు అన్న ధీమాతోనే మనం ఎందుకు కళ్యాణ్ ని నామినేషన్స్ లో పడేసి, కళ్యాణ్ అట త్రూ అవుట్ సీజన్ మొత్తం ఇంకా నామినేషన్స్ లోనే ఉండాలట. ఇది ఎక్కడ విడ్డోరు నాకు అర్థం కావట్లేదు. తనుజకు వాయిస్ నోట్ రావడం ఏంటి, కళ్యాణ్ త్రూ అవుట్ సీజన్ అంతా నామినేషన్స్ లో ఉండడం ఏంటి? ఎవడైనా ఒప్పుకుంటాడు దీనికి. సో తనుజ కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే ఒప్పుకుంటే చాలా చెడ్డ అయిపోద్ది అనమాట. చాలా బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది బయట. బ్యాడ్ పేరు అయితే ఎంగరండి. సో అదే అనమాట మ్యాటర్. తనుజ అయితే ఒప్పుకోలేదు. బాగుంది, ఏడుస్తూ వెళ్ళిపోయారు అనమాట లోపలికి. తర్వాత కళ్యాణ్ పిలిచారు. కళ్యాణ్ నీకు అసలు కళ్యాణ్ ఎందుకు ఎప్పుడు ఫ్యామిలీస్ గురించి అసలు డిస్కషన్ రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. కళ్యాణ్ ఎప్పుడు ఫ్యామిలీ గురించి ఏడ్చింది లేదు, ఎప్పుడు అడిగింది లేదు, ఏట్లేదు. మరి ఎందుకు మనకు సింపతి డ్రామాలు అనుకుంటున్నాడా, లేకపోతే నాకేం అర్థం అవట్లే. సరే అది వేరే విషయం. కళ్యాణ్ అంటే వారం అంతా చికెన్ మటన్ అన్న అడిగాడంట. సో అది తన కోరికట. సో అది ఇస్తాను. కాకపోతే నిఖిల్కి 2 వీక్స్ డైరెక్ట్ నామినేషన్స్ లో పడితే నీకు ఈ ఆప్షన్ వస్తుంది అంటే వెంటనే అక్కడ కళ్యాణ్ వద్దు సార్, నెక్స్ట్ వీక్ అంటే నేను ఇప్పుడు నామినేట్ చేయాలనుకుంటుంది ఈ మండేకి, నేను నిఖిల్నే నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఆ పై వీక్ కూడా నామినేట్ అవ్వాలంటే తన గేమ్ ప్లే చూడాలి సార్ ఈ వీక్ అంతా. సో అలాగైతే వద్దు సార్, నాకైతే వద్దు సార్ అని చెప్పేశాడు. అంటే ఎందుకు అనవసరంగా నిఖిల్ 2 వీక్స్ నామినేషన్ అవ్వాలి, ఇలా ఉండాలి. సో ఇది ఓకే. తర్వాత సరే కళ్యాణ్ నీకు ఇంకో ఆప్షన్ ఇస్తున్నాను. నువ్వు తనుజకి ప్రీషియస్ థింగ్ వస్తుంది, నువ్వు 2 వీక్స్ నామినేట్ అయితే ఇది చేస్తావా అని సార్ అడుగుతారు. 2 వీక్స్ డైరెక్ట్ నామినేషన్లోకి వెళ్ళాలన్నమాట కళ్యాణ్. అలా చేస్తే తనుజకు కావాల్సిన ప్రీషియస్ థింగ్ వస్తుంది. ప్రీషియస్ థింగ్ అంటే ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాయిస్ నోటే, ఇంకా అంతకని ఇంకేట్లేదు. సో అదనమాట. సో కళ్యాణ్ ఆలోచించి తన ఫ్యామిలీ నుంచి అయితే తనకి అవసరమే సార్, తనకి అది యూజ్ అవుతుంది, సో నేను ఇద్దాం అనుకుంటున్నానని చెప్పేసి నిర్ణయించుకుంటాడు అనమాట కళ్యాణ్. ఇస్తాను సార్, నేను 2 వీక్స్ నామినేట్ అవుతాను సార్ అంటారు. ఇక్కడ చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే కళ్యాణ్ ఎందుకు ఇలా చేశాడు అని చెప్పి కొంతమంది అంటారు. కళ్యాణ్ ఇలా చేయడం మాకు నచ్చలేదు, మేము ఓట్లు వేస్తుంటే మమ్మల్ని కామెడీ పీస్ లాగా అనుకుంటున్నాడు అయితే. అలా కాదు భయ్య. నాకేమనిపించిందంటే కళ్యాణ్ అక్కడ మాట్లాడిన పాయింట్ ఒకటి ఉంది, అది మీలో చాలా మంది గమనించారు లేదా పక్కన పెట్టండి. కళ్యాణ్ ఏమంటాడంటే, లేదు సార్ ఇంకా లాస్ట్కి వస్తున్న కొద్ది నామినేషన్స్ లో ఉండాలి, బయట అప్పుడే తెలుస్తుంది, ఓటింగ్ వస్తుంది, నామినేషన్స్ లో ఉండాలి సార్ ఈ టైంలో అని చెప్పి కళ్యాణ్ ఏదైతే మాట చెప్పాడో అబ్బా ఇది కదరా, ప్రతి ఒక్క రివ్యూరు తల పట్టుకొని మొత్తుకొని ఏడుస్తున్నారు. అంటే ఇదే కదా, లాస్ట్కి వస్తున్న కొద్దీ నువ్వు నామినేషన్స్ లో ఉండాలి, అప్పుడే నీకు ఓటింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఆ విషయం కళ్యాణ్ ఆ మాట చెప్పగానే నేను షాక్ అయిపోయాను. ఈ మాత్రం ఐడియా ఉంది, ఇంకేం సూపర్ అయితే అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఇమాన్యుల్కి ఈ బుద్ధి లేకే కదయ్యా మనం ఏడుస్తుంది. ఇమాన్యుల్కి ఈ మాత్రం కొంచెం బుద్ధి ఉంటే ఇంకేమి, ఆ కళ్యాణ్ చూసి కొంచెం నేర్చుకో బాబు. అసలు చిరాకు దొబ్బుతుంది ఇమాన్యుల్ గేమ్ ప్లే చూస్తుంటే, వరస్ట్. సో ఇక్కడ కళ్యాణ్ సూపర్ అనిపించాడు, మంచి పాయింట్ చెప్పాడు. ఎందుకంటే నామినేషన్స్ లో ఉండాలి, బిగ్ బాస్ లాస్ట్కి వస్తున్నప్పుడు నామినేషన్స్ లో ఉన్నవాడే టాప్ 5 లోకి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. నామినేషన్స్ నుంచి తప్పించుకుందాం అనుకుంటే ఇంకా టపాకట్టుకు వెళ్ళిపోవడం, ఇంకా అంతే, అదే పరిస్థితి. సో ఇది కళ్యాణ్ బాగా గమనించాడు. కళ్యాణ్ బాగా ఆలోచిస్తున్నాడు గేమ్ గురించి అన్న ఒక ఆలోచన అయితే వచ్చింది. సో ఇక్కడ తనుజని పిలుస్తారు. తనుజ ఇలాగా కళ్యాణ్ 2 వీక్స్ నామినేట్ అవుతాడు. నామినేట్ అయితే నీకు ప్రీషియస్ థింగ్ వస్తుంది, నీకు కావాలా వద్దని అంటే వెంటనే తనుజ వద్దు సార్ వద్దు అని చెప్పేసి ఇంకా అక్కడ స్టార్ట్ చేస్తుంది. ఎందుకు వద్దు అని అంటుందంటే, ఇప్పుడు కళ్యాణ్ 2 వీక్స్ నామినేట్ అయ్యి తనుజకి ఆ ప్రీషియస్ థింగ్ ఇస్తే కళ్యాణ్కి అక్కడ సింపతి వస్తుంది. ఇక్కడ తనుజకి ఇక్కడ ఒరిగేది లేదు. తనుజ వాయిస్ నోట్ వినేస్తుంది, ఇంకా తనుజని మర్చిపోతారు. కానీ తనుజ కూడా ఇక్కడ వద్దు, కళ్యాణ్ ఎందుకు సాక్రిఫైస్ చేయాలి నా కోసం అని చెప్పి తనుజ ఇక్కడ స్టాండ్ తీసుకుంది అనుకున్నారు. తనుజకు కూడా సింపతి వస్తుంది బయట. సో ఇలా ఎక్కడ చూసుకున్నా ఒకరికొకరు ఇక్కడ నించున్నారు అన్న ఫీలింగే జనాల్లోకి రావాలి. అంతేగాని కళ్యాణ్కి ఇప్పుడు సింపతి వచ్చి నేను వాయిస్ నోట్ వినేస్తే నన్ను మర్చిపోతారు జనాలు అన్న ఫీలింగ్ లో
కరెక్ట్‌గానే ఆలోచించింది ఈ పిల్ల కూడా. సో, ఓకే. మంచి గేమర్‌కి ఉన్న లక్షణం అనిపించింది. బానే ఆలోచించింది. సో, ఇక్కడ తనుజ కూడా అందుకే ఒప్పుకోలేదు. ఎందుకంటే తనుజ ఒప్పేసుకుంటే ఇక్కడ కళ్యాణ్ పూర్తిగా సింపతి ఎళ్ళిపోద్ది. అది తనుజకి ఇష్టం లేదనమాట. సో, ఎవడి గేమ్ ఆడు ఆడుతున్నాడు. ఇక్కడ మనమే ఎర్రి పాపలమనమాట. సో, బానే ఉంది. ఇక్కడ ఇద్దరు బాగా ఆలోచించుకున్నారు. కానీ కళ్యాణ్ తనుజ కోసం తీసుకున్న స్టాండ్ అయితే మాత్రం ప్రతిసారి తను తీసుకుంటున్నాడు. బానే ఉంది. ఇక్కడ కూడా నాకు బాగా అనిపించింది. మీకెలా అనిపించింది కళ్యాణ్ దగ్గర కామెంట్ చేయండి. నాకైతే హీరో కళ్యాణ్, జీరో ఇమాన్యుల్ అని అనిపించింది. సో, నెక్స్ట్ రీతు అనమాట. రీతుకైతే వాళ్ళ ఫాదర్ షర్ట్ అయితే ఇస్తారు. సో, వాళ్ళ ఫాదర్ చనిపోయారంట. సో, వాళ్ళ ఫాదర్ షర్ట్ అయితే ఇస్తారు. సో, రీతు ఏమో నాకు ఫోటో కావాలి సార్ నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను అని చెప్పేసి కొంచెం ఎమోషనల్ అవుతదనమాట. ఇక్కడ రీతు సూపర్ అనిపించింది. సో, రీతు షర్ట్ తీసుకుంటది. ఎందుకు అంటే రీతు షర్ట్ తీసుకోవాలంటే నాగార్జున గారు పెట్టిన కండిషన్ ఏంటంటే సంజన శారీస్ అన్నీ స్టోర్ రూమ్‌లో పెట్టేయాలి. సో, అదనమాట సాక్రిఫైస్. సో, రీతు అక్కడ నేను హెయిర్ కట్ చేసుకున్నాను కదా సార్ నాకు ఆ మాత్రం చేయరా అన్న టాపిక్‌లో మాట్లాడిందనమాట. తప్పులేదు. అంటే ఆవిడకి ఆ షర్ట్ ఇంపార్టెంట్. శారీసే కదా ఏముంది మళ్ళీ పంపించేస్తాడు బిగ్ బాస్ అంతలాగా ఏం ఆడుకోడు. సో, శారీసే సింపుల్ కాబట్టి రీతు కూడా ఓపికగా చెప్పేసింది. ఇక్కడ ఓకే. గుడ్. బానే అనిపించింది. సో, ఇక్కడ వెంటనే డీమోన్ పవన్ వస్తాడనమాట. ఇక్కడ సూపర్ అంతే. ఇలాంటి టైంలోనే కదా తెలిసేది రాజుకి, సైనికుడికి ఉన్న వ్యత్యాసం. ఇగో ఇలాంటి కళ్యాణ్‌ని, డీమోన్ పవన్‌ని చూసినప్పుడే గుర్తొస్తది నాకు ఈ డైలాగ్. అంటే ఇమాన్యుల్ చూసి నేర్చుకోవయ్యా బాబు ఆ పవన్‌ని, ఆ కళ్యాణ్‌ని చూసి. అక్కడ పవన్ చూడండి. పవన్‌కి ఏంటంటారంటే నీ ఫ్యామిలీ ఫోటో రావాలంటే రీతుది సాక్రిఫైస్ చేయాలి ఫోటో అని చెప్పేసి నాగార్జున గారు చెప్తారు. ఇక్కడ డీమోన్ పవన్ ఏమీ ఆలోచించకుండా మా ఫ్యామిలీ అర్థం చేసుకుంటారు సార్. నేను కళ్ళు మూసినా నాకు మా ఫ్యామిలీ నా కళ్ళ ముందే కనబడతారు. బట్ పాపం రీతు ఎప్పటినుంచో అడుగుతుంది వాళ్ళ ఫాదర్‌ది ఫోటో. సో, నాకంటూ ఒక అవకాశం వస్తే నేను రీతుకి అది ఎప్పటినుంచో ఇద్దాం అనుకుంటున్నాను. సో, నేను సాక్రిఫైస్ చేస్తాను సార్ అని చెప్పి రెడీ అయిపోతాడు. అబ్బబ్బబ్బబ్బా! సూపర్ అసల. అసలు డీమోన్ పవన్ ఎందులో తక్కువ చెప్పండి? టాస్క్‌లో తక్కువ, మాట తీరులో తక్కువ, ఇగో ఇలాంటి ప్రవర్తనలో తక్కువ, దేంట్లో తక్కువ? పాపం రావాల్సిన గుర్తింపు అయితే డీమోన్ పవన్‌కి రావట్లేదన్న ఫీలింగ్ అయితే నాకొస్తుంది. మీలో ఎంతమందికి అలా కనిపించింది జెన్యూన్‌గా కామెంట్ చేయండి. సూపర్ అంతే. ఇది కదా అసల ఒక కంటెస్టెంట్‌కి, ఒక ప్లేయర్‌కి కావాల్సిన అర్హత విన్నర్‌కి. సూపర్ అంతే. పాపం రావాల్సిన రికగ్నైజేషన్ అయితే రావట్లేదు. సో, మీకేమనిపించింది? జెన్యూన్‌గా కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ రీతు కోసం సాక్రిఫైస్ చేస్తాడనమాట. రీతు వాళ్ళ నాన్నతో ఉన్న ఫోటో అయితే తీసుకెళ్ళి గిఫ్ట్‌గా అయితే ఇస్తాడు. సో, రీతుకి ఎక్సలెంట్ అంతే. ఎక్సలెంట్. ఒక ఫ్రెండ్‌గా, ఒక ప్లేయర్‌గా, ఒక కంటెస్టెంట్‌గా అన్నిటిలోనూ డీమోన్ పైనే ఉంటాడు. ఎప్పుడు కిందకి పడ్డనమాట. ఒక టాస్క్‌లో గాని, ఎందులోనైనా సరే నేను తోపుని అని నిరూపించుకుంటూనే ఉంటాడు. కానీ పాపం బయట తెలిసిందే గదా! అలా ఉంటది పిఆర్ లేకపోతే. సో, మీకేమనిపించింది? కామెంట్ చేసి చెప్పండి. ఇంకొకటి చెప్తున్నాను వినండి కామెడీగా. అసల నిన్న ఓటింగ్ చెప్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళ పేరు చెప్తే ఆడియన్స్ మీరు ఓటేయండి అని చెప్పారు కదా నాగార్జున గారు. అప్పుడు ఒక్కొక్కళ్ళ పేరు చెప్తున్నారు. అక్కడ తనుజ అన్నారు. అక్కడ యెస్ ఆర్ నో ఆడియన్స్ కొట్టారు. బాగా గమనించండి. యెస్ ఆర్ నో కొట్టారు. కొట్టిన వెంటనే ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది. 93% హిట్ అని చెప్పి. వచ్చిన తర్వాత ఓహ్! అంటే తనుజని ఇష్టపడిన వాళ్ళు కూడా ఉన్నారా? తనుజ అంటే కూడా ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు ఇక్కడ. చూసారు కదా! ఎందుకు ఈ డైలాగ్ ఎందుకు? దేనికి ఈ డైలాగు? అంటే ఏమి ఎక్కిస్తున్నారు? తనుజని అందరూ ఇష్టపడాలా తనుజని? అంటే ఇష్టపడకుండా ఎవరు ఉండరా ఇంకా? ఏంటిది? అంత గొప్ప ప్లేయరా? అంత తోపు తురుం ఖాన్ ప్లేయరా తనుజ? నాకు అర్థం కావట్లేదు. అంటే అంత బలవంతంగా ఇరికిస్తున్నారా లేకపోతే మీరు? అమాయక మీరు కించం లేకపోతే జనాల మైండ్‌లోకి ఏమైనా రుద్దుతున్నారా? ఓహో! తనుజ అంత తోపు ప్లేయరా అని చెప్పి ఏమైనా ఎక్కిస్తున్నారా ఏంటి జనాల్లోకి? నాకు అర్థం కావట్లే. అసల 100% ఎవడికొస్తది భయ్యా? 100% ఎవడికి రాదు. సుమన్‌కి రావడం అక్కడ కామెడీ అసల. చెప్తున్నాను కదా! నలుగురు ఓటే పనిచేసిందని. అసల 100% రాదు. ఇంపాసిబుల్ అది. ఎలాంటోడికైనా సరే 100% ఓటింగ్ పడడం అనేది అస్సలు సాధ్యం కాదు. తనుజకి ఇక్కడ నచ్చని వాళ్ళు కూడా ఉన్నారా? ఇంతకన్నా కామెడీయా? ఇక్కడే తెలిసిపోతుంది ముద్దు బిడ్డ అని చెప్పి. తనుజకి ఇగో ఇలాగే ఉంటది. తనుజని విన్నింగ్ చేయాలని చెప్పి పెద్ద ప్లాన్‌లో ఉంటే ఇలాంటి మాటలు వస్తాయి హోస్ట్ నుంచి. సో, అలా ఉంది పరిస్థితి. ఇక్కడ మీకేమనిపించిందో జెన్యూన్‌గా కామెంట్ చేసి చెప్పండి. నాకైతే మాత్రం వరస్ట్ అనిపించింది. ఎందుకు ఇలాగ ఎక్కిస్తున్నారు బలవంతంగా అన్న ఆలోచన అయితే వచ్చిందనమాట. సో, ఇది పరిస్థితి. ఇక్కడ మన దివ్య గురించి ఒక మాట మాట్లాడాలి. దివ్య గురించి, భరణి గారి గురించి. నాగార్జున గారు ఇదంతా స్టార్ట్ చేసే ముందు ఆ 'శివ' మూవీ రిలీజ్ అవుతుంది. సో, దాని గురించి నిన్న ఎపిసోడ్ అంతా అయిపోయింది. ఈ రోజు ఎపిసోడ్ ఉంటది. సండే ఎపిసోడ్ హైలైట్. సాటర్డే ఎపిసోడ్ పెద్దగా ఏం లేదు గానీ సండే ఎపిసోడ్ హైలైట్. సో, నిన్న ఇంకోటేంటంటే శుక్రవారం ఏం జరిగిందో చూద్దాం. లక్షవారం వరకు చూసాం కదా అని చెప్పి శుక్రవారం చూపించినప్పుడు దివ్య, భరణిని మీరెందుకు నాతో కోపంగా మాట్లాడారు? మీరు తనుజ ఏడిస్తే పట్టించుకుంటారు. నేను ఏడను కాబట్టి నన్ను పట్టించుకోరనమాట. నా దగ్గరికి రారనమాట అని చెప్పి. అబ్బా! సాయిరాం మాకేట్రా ఈ తలనొప్పి? మాకెందుకురా ఈ కర్మ? ఇలాంటి మాటలు వినాల్సొస్తుంది అసల.
ఈ దివ్య ఏంటో నాకు అర్థం కాదు. ఎందుకు భరణి గారు భరణి ఎందుకు అలాగ అయిపోతుందో? ఈ అమ్మాయి అసలు గేమ్ ఆడడానికి వచ్చిందా ఏంటి? నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. మళ్ళీ ఈ మాత్రం సొంపుకి వైల్డ్ కార్డ్‌గా రావడం ఇక్కడికి. వరస్ట్ అసల. అతని గేమ్ మొత్తం దొబ్బింది ఈవిడ వల్ల. బన్నీ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయాడు ఈవిడ వల్లే. ఇప్పుడు మళ్ళీ ఏదో వచ్చాడురా బాబు లోపలికైనా అంటే మళ్ళీ బుర్ర తినేస్తుంది. అతను చూడండి అతని పరిస్థితి. ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందంటే లాస్ట్‌కి సాయి అండ్ భరణి ఉండిపోతారనమాట. సో సాయికి తక్కువ ఓట్లు వస్తాయి. తనుజ నువ్వు యూజ్ చేస్తావా అని గోల్డెన్ బజర్ అని చెప్పి తనుజని అడిగితే నాగార్జున గారు అడుగుతారనమాట తనుజకి. నీ దగ్గర పవర్ ఉంది కదా సాయికి నువ్వు యూజ్ చేసావంటే సాయి ఉండిపోతాడు. భరణి గారు ఎలిమినేట్ అయిపోతారని చెప్పి అని అడిగితే తనుజ లేదు సార్ నేను ఆడియన్స్ ఓటుకి రెస్పెక్ట్ ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పి యూజ్ చేయదు తనుజ. సో భరణి గారు లాస్ట్ వరకు వెళ్ళారంటే ఊహించుకోండి భరణి గారికి ఎంత ఓట్లు పడిపోయాయి ఈవిడ వల్లే. పోనీ ఈవిడ ఇక్కడ ఇలాగ అంటుంది దివ్య ఇలాగ అంటుంది అక్కడ మీరు ఎందుకు నాతో మాట్లాడను అని చెప్పి ఏదేదో వాగుతుంది. సో ఇక్కడ ఈ మాట అన్నది భరణి గారు అక్కడ ఏంటన్నారు నిన్నే కదా అరిచారా లేదా ఆవిడ మీదకి దివ్య మీదకి అంతలా సీరియస్ అయ్యి వెంటనే ఈ హౌస్లో నీ మీద తప్ప నేను ఇంకెవరి మీద అరలేను నువ్వు అర్థం చేసుకోవాలి ఇదే నన్ను అర్థం చేసుకుంది. అబ్బా ఏంట్రా ఈ సీరియల్ నాకు అర్థం కాదు. ఏంటో ఈ భరణి అసలు ఇతను సెట్ కారు. ఇతనైతే సెట్ కారు బిగ్ బాస్ హౌస్కి. ఇది కన్ఫర్మ్ నాకైతే ఇలాగే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయి వచ్చిన తర్వాత కూడా ఇతను మారకుండా ఇంకా దివ్య అనుకోని ఉంటే ఇంకేం చెప్తావు ఇంకా. తనుజ అక్కడ చూసారా తనుజ నాన్న అని పిలవడమే మానేసింది. భరణి సార్ అనే పిలుస్తుంది. సో ఇక్కడ తనుజ అర్థం చేసుకుంది ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయి వచ్చాడు ఇంకా అతని గేమ్ డిస్టర్బ్ చేయకూడదని. ఈ దివ్య ఏంటో నాకు అర్థం కాదు. దివ్యకి నిన్న ఓటింగ్ ఆడియన్స్ ఇచ్చారు ఆ దివ్య కింద ఉంది అది చూసేనే దివ్య గుద్దు రావాలి. ఇంకా రాకపోతే ఇంకా దేవుడే కాపాడాలి. ఇంకా ఈ రోజు ఎపిసోడ్ లో నాగార్జున గారు దివ్యకి ఫుల్ వార్నింగ్ అట్ట ఫుల్ సీరియస్ మోడ్ లో. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను. మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. సో ఎలా ఉంటది పరిస్థితి ఈ రోజు ఎపిసోడ్ అయితే కొంచెం బాగుంటది. ప్రతి సండే లాగా ఉండదు. ఎందుకంటే నిన్నంతా శివ రిలీజ్ ఈవెంట్ తోనే సరిపోయింది అనమాట. సో అందుకే ఈ రోజు ఎపిసోడ్ కొంచెం బాగా ప్లాన్ చేశారు. ఈ రోజు ఎపిసోడ్ బాగుంటది. మీరు ఎంతమంది ఎదురు చూస్తున్నారు? కళ్యాణ్ గురించి మీకు ఏమనిపించింది? ఇమాన్యుల్ గురించి మీకు ఏమనిపించింది? నేను చెప్పిన ప్రతి ఒక్క మాట కరెక్టా కాదా జెన్యూన్ గా కింద కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి ప్లీజ్. పెద్దవాళ్ళందరూ చాలా పెద్దోళ్ళు అయిపోతున్నారు. మాలాంటి చిన్నవాళ్ళు కూడా కొంచెం గుర్తించండి. లైక్ చేయండి వీడియోకి. లైక్ చేసి కామెంట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి కొంచెం బూస్ట్ అవుతుంది అనమాట. సో ప్లీజ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై.